అక్క నువ్వన్నావు కదా నిజదేవుని ఆనవాళ్ళు ప్రతి గ్రంథంలోనూ ఉన్నాయని. అలా నువ్వు చెప్పినప్పటి నుండి చాలా సందేహాలు కలిగినాయక్క. సరే, ఇలా వచ్చి కూర్చో ఒకసారి. ముందుగా మనం గ్రహించాల్సింది వేదాలలో ఒక వర్గమైన కథా ఉపనిషత్ 3:11లో అవ్యక్తత్ పురుషపర పురుషాన్న పరంకించిత్ సకాస్త సపరాగతి. ఈ ఋషునికి చిన్న అధికారులు లేరు, అతనే ప్రగతికి అంటే మోక్షానికి ఒకే మార్గం. అక్క మరి ఈ లోకంలో ఎందరో దైవాలుగా పూజింపబడుతున్న వారు ఉన్నారుగా. అవును, కానీ ఎందరో కవులు, మునులు, ఋషులు సత్యాన్వేషణ ఫలితాలే భూమండల, వాయుమండల, స్వర్గలోక దేవుళ్ళైతే ఋగ్వేదంలో పురుష సూక్తంలోని పురుషుడు పరం పురుషుడు అనగా భగవంతుడు ఒక్కడే అమరత్వానికి ప్రభువు అని పిలువబడ్డాడు. అయితే అక్క మరి వెయిట్ లెట్ మీ కంప్లీట్. ఋగ్వేదంలో 10వ మండలంలోని 121వ అధ్యాయం 10వ వచనంలో ప్రజాపతి జీవానికి ప్రభువు, జీవులకు ప్రభువు, సృష్టికి ప్రభువు అని చెప్తుంది. సృష్టికర్తను గూర్చిన ఈ జ్ఞానమే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, అసత్యం నుండి సత్యానికి, అంధకారం నుండి వెలుగునకు, మరణం నుండి నిత్య జీవానికి నడిపించు అని వేడుకునేలా చేసింది. సత్యం, అంధకారం, మరణం నుండి విడుదల అనేవి ప్రతి మానవునికి ప్రధాన ఆవశ్యకతలు. ప్రాచీన కాల ఋషులు తాము మాయ అంధకారంలో మరణపు ఛాయలో నివసిస్తున్నామని సాక్ష్యమిచ్చారు. వారు తాము మార్జులమని, సత్యం, వెలుగు, నిత్య జీవం అనే అమర్జమైన వరాలు అందుబాటులో లేవని పూర్తిగా ఎరిగిన వారై వాటి కొరకు అన్వేషిస్తూ ఉండేవారు. కానీ వారు ప్రజాపతి లేదా సృష్టికర్త తమ లక్ష్యాన్ని సాధించడానికి తమకు సహాయపడాలని తెలుసుకున్నారు. అయితే వేదాలు కూడా నిరూపిస్తున్నాయి కదక్క దేవుడొక్కడే అని. అవును, అవే వేదాలు సృష్టికర్త ఆనవాలను కూడా చూపిస్తున్నాయి. అక్క ఆ ఒక్క దైవం ఐ నో వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే. చూడు, మనం ఏదైనా తెలుసుకుంటున్నప్పుడు న్యూట్రల్గా ఉండాలి. అలాంటప్పుడే అన్నిటినీ గ్రహించి అర్థం చేసుకోగలము.